హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. నైట్ కొంచెం చలిగా ఉన్నా సరే పగలైతే చాలా వేడిగా అనిపిస్తూ ఉంది. అందుకని చెప్పి మేము ఒకసారి ఏసీని అయితే క్లీన్ చేపిద్దాం అని చెప్పి ఇక్కడైతే ఏసీ క్లీన్ చేసే వాళ్ళని అయితే పిలిపించామండి. ఫస్ట్ వాళ్ళు ఏసీ అయితే ఆన్ చేసి ఒకసారి ఏమన్నా రిపేర్లు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేశారండి. ఆ తర్వాత దానిపైన ఒకటి బాక్స్ లాగా ఉంటుంది కదండి, అదైతే తీసి ఒక బ్రష్, పెయింటింగ్ వేసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో అయితే మొత్తం నీట్గా క్లీన్ చేశారండి. లోపలైతే చాలా బూజుగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం అది ఎలా క్లీన్ చేసుకోవాలో మనకైతే తెలియదు కదండి. పైగా మనకైతే అసలు అందని కూడా అందదు. సో అదంతా క్లీన్ చేసిన తర్వాత ఏసీ బాక్స్కి ఒకవైపు మాత్రం ఏదో ఒక కవర్ లాగా అయితే అదిగోండి, ఒక మనకి కవరు, వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటుంది చూడండి, మనం బుక్స్ కవర్లు వేసుకుంటాం, అలాంటి కవర్ అయితే ఏసీ దానికి ఒక సైడ్ అయితే వేశారండి. నేను అడిగాను ఎందుకు ఆ కవరు అక్కడ అలా పెడుతున్నారంటే మోటార్ ఏదన్నా ఉందా అని అడిగాను నేను. దానికి వాళ్ళు అక్కడ ఏదో బాక్స్ ఉంటుంది, అది తడవకూడదు, అందువల్లే అలా కవర్ పెట్టామని చెప్పారండి. ఆ సైడ్ అయితే కవర్ పెట్టేశాక ఇలా ఒక బ్యాగ్ లాంటిది వేసి మొత్తానికైతే అదిగోండి అలా వేసేశారు. కిందకి ఒక పైపు లాగా అలా వస్తుంది, అది బకెట్లోకి అంతా పడుతూ ఉంది. కొంత డస్ట్ ఏమో మనకి ఏసీ ఆన్ చేసినప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి చూడండి, అక్కడి నుంచి పడుతూ ఉంది, కొంత ఈ బ్యాగ్లో పడుతూ ఉంది. అంటే అంత డస్ట్ ఉందన్నమాట అండి. సో ఫస్ట్ దాని లోపల జల్లెళ్ళు ఉంటాయి చూడండి, అవి కూడా అయితే చాలా మట్టిగా ఉన్నాయండి. ఇదిగోండి ఒక బకెట్లో అయితే ఒక పైపు వేసి దానికైతే మోటార్ పెట్టేసి మోటార్ ఆన్ చేసి ఆ పైపుతో మన కార్లు అవి స్ప్రే చేయడానికి చూసుంటాం కదండి, వాటర్ స్ప్రేలు అలాంటివి అయితే దాంతో అయితే లోపలంతా బాగా వాటర్తో స్ప్రే చేశారండి. ఇగో చూసారా, డస్ట్ వాటర్ అంతా చూడండి ఎంత డస్ట్ ఉందో, మొత్తం ఇలా పడిపోయినాయి. ఆ బ్యాగ్లో కూడా చాలా డస్ట్ ఉన్నట్టుందండి. ఇప్పుడైతే ఒక పొడి క్లాత్ ఉంటుంది కదండి, మెత్తటిది, సిల్క్ది కాకుండా కాటన్ టైపులో ఉండే ఒక పొడి క్లాత్ని అయితే అడిగారు, అదైతే ఇచ్చాను. దాంతో అయితే మొత్తం నీట్గా క్లీన్ చేశారండి. బాగా చేస్తారండి వీళ్ళైతే. ఫినిషింగ్ అయిపోయాక ఏసీ చూస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఎవరైనా ఇట్లా ఏసీ క్లీన్ చేయించుకోవాలంటే ఇప్పుడు చేయించుకోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంకా మార్చి దాటేసిందంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి, అప్పుడు వాళ్ళు బిజీ అయిపోయి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కదండి. అందుకని చెప్పి క్లీన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే చేయించుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. మాకైతే 800 ఎంతో తీసుకున్నారండి మనీ, అంతే 800 అనుకుంటా. కానీ మాకు ప్రతి ఇయరు ఎప్పుడు వీళ్ళే క్లీన్ చేస్తారు. ఆ జల్లెళ్ళు చూశారు కదండి, చాలా మురిగ్గా ఉన్నాయి. అవంతా ఆ స్ప్రే, వాటర్ స్ప్రే చేసేది ఉంటుంది కదండి, ఏదో గన్ టైపులో, దాంతోనే నీట్గా స్ప్రే చేస్తే వచ్చేసిందండి. మనం ఎలా పడితే అలా రుద్దేశామంటే ఆ జల్లెళ్ళు అనేవి పోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి వాళ్ళైతేనే నీట్గా క్లీన్ చేస్తారు. అవి మొత్తం ఆరాక మళ్ళీ ఎక్కడివక్కడ సెట్ చేశారండి. చూసారా, కొత్త దానిలాగా ఏసీ అయితే చాలా నీట్గా వచ్చేసిందండి. మేమైతే ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఇట్లా క్లీన్ చేపిస్తాం. మాది అయితే ఓ జనరల్ ఉంటుంది కదండి, ఆ కంపెనీ. మేము కొని కూడా 6-7 ఇయర్స్ అవుతుందండి. కానీ ఇదైతే బాగానే పనిచేస్తుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉండేటట్టుంది అండి ఇదైతే. కానీ అప్పటి నుంచి బాగానే వర్క్ చేస్తుంది. ఇప్పుడు రిపేర్స్ అట్లేం రావండి. కానీ మేము ప్రతి ఇయర్ ఇలా వాటర్తో అయితే క్లీన్ చేపిస్తాం. ఇంక ఇది పైన ఒకటి బాక్స్ లాగా వస్తుంది కదండి, అది కూడా వాళ్ళే క్లీన్ చేశారు. ఒక బకెట్లో వాటర్ పెట్టుకొని అలాగే మోటార్ పెట్టి ఆ వాటర్ని పైకి పంపించి అట్లాగే ఆ వాటర్ స్ప్రే చేసే దాంతోనే ఇలా నీట్గా మొత్తం లోపల అంతా నీట్గా క్లీన్ చేశారండి. చూశారు కదా, కొత్త ఏసీ లాగా అనిపిస్తుంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.